మనోళ్ళు అయితే నన్ను టార్చర్ చేస్తురు. ఏమైంది మమ్మీ నీళ్ళు నువ్వే మాట్లాడుకుంటున్నావు? భూకంపం వచ్చినా మనుషులు దద్దరిల్లిపోరేమో కానీ పనామె రాకుంటే మాత్రం మనుషులు దద్దరిల్లిపోతారు. డైలాగ్ అయితే అర్థం కాలేదు కానీ నీ ఎమోషన్ నాకు అర్థమైంది. అఖిల్గా పద్మ రాలేదురా. 9 గంటలకు వచ్చేటామే 11 అయినా రాలేదు. నాకు టెన్షన్ వస్తుంది. ఇప్పుడు పనేమి రాకపోతే ఏమైంది? వస్తుందేమో తీ. రాకపోతే ఆడ బాసలు చూడిపోయి ఎన్ని గానముని బట్టలు చూడు, ఇల్లంతా చూడు ఎట్లుందో చిందర వందర ఉంది. అరే 1 గంట 2 గంటలు అక్కడిక్కడ లేట్ అవుతుంది. వస్తుంది వస్తే మంచిదే. రాకపోతే హార్ట్ అటాక్ నాకు వస్తుంది, తర్వాత నీకు వస్తుంది. నాకెందుకు వస్తుంది హార్ట్ అటాక్? బాసన్లు బట్టలు నా పని, అప్పుడు నాకు హార్ట్ అటాక్ వస్తుంది. తర్వాత నువ్వు ఇల్లంతా ఊకి ఇల్లు చూడవాలి కదా, అప్పుడు నీకు వస్తుంది హార్ట్ అటాక్. అయితే రావాలి, పనేమి రావాలి మమ్మీ, కంపల్సరీగా రావాలి. అమ్మో తలుచుకుంటేనే భయం అవుతుంది నాకు. నేను కూడా అదే కోరుకుంటున్నారా మన పని ఆమె రావాలని. కానీ మన పద్ముంది చూడు, ఫోనే లేపుతలేదు. 10 సార్లు ఫోన్ చేయబట్టి. మమ్మీ అయితే ఒక పని చేయి మమ్మీ, మన అపార్ట్మెంట్ లో ఎవరో ఇంట్లో పని చేస్తుందో వాళ్ళకి ఫోన్ చేయి. మరి నీకు బల్బు లేటు వెలిగిందిరా, నేను అందరికి ఫోన్ చేసిన. 6th ఫ్లోర్ లా సత్యవాళ్ళ ఇంటికి రాలేదు, 8th ఫ్లోర్ లా వెంకటలక్ష్మి ఇంటికి రాలేదు, 2nd ఫ్లోర్ లా సంగీతల ఇంటికి కూడా రాలేదంట. ఇంట్లోకి కూడా రాలేదా? ఇప్పుడు ఎట్లా మమ్మీ పనేమి రాకపోతే? ఏడుకోయిందో ఏమోరా, ఆడ బాసన్లు ఇల్లు చూస్తే నాకు భయం అవుతుంది. ఇప్పుడు పనేమి రాకపోతే ఏంది మన పరిస్థితి? అరే అఖిల్గా వచ్చేటట్టు లేదురా, నువ్వు పోయి ఇల్లు దుడువు, నేనేం బాసన్లు తోముతా. దేవుని కోరుకుంటున్నారు మమ్మీ పనేమి రావాలని. వేరే ఆప్షన్ లేదు కదరా మనకి. పద్మ వచ్చేటట్టు లేదు. రేపైతే రాని పద్మ పని చెప్తా అప్పుడు. అవునా? రేపు కూడా రాకపోతే ఏం చేస్తావు? ఏముంది, రేపు నువ్వు నేనే చేయాలి మళ్ళీ పని. సరే ఊకుదిగా, ఏం చేద్దాం? అఖిల్గా అన్ని బాసన్లు తోమాలరా. ఊక మమ్మీ, ఇప్పుడు ఇల్లంతా ఊకాలే. మమ్మీ పద్మ అంటే వచ్చినట్టుంది. పద్మ వచ్చినావా? నా గురించి ఎదురు చూస్తున్నట్టు, అందుకే అప్పటి నుంచి ఎక్కిళ్ళ మీద ఎక్కిళ్ళు వస్తున్నాయి నాకు. అఖిల్గా పద్మ వచ్చిందిరా. జరగని పని ఉంది నాకు. అమ్మా జర చాయ్ పెట్టినావా? పద్మ వచ్చిందే లేటు, అప్పుడే ఛాయ్ అడుగుతున్నావు. పెడతా. సరే చూస్తారు కదా ఎంత పని చేస్తున్నావు నేను. జర లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అని పెట్టుకోండి, వీడియోలు వస్తూనే ఉంటాయి. లైక్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? అమ్మా ఏమైంది, చాయ్ పెట్టినావా? జరా ఛాయ్ మీద ధ్యాసది బండల మీద పెట్టు. అలా చూడు మరకలు అట్లనే ఉన్నాయి. సరే ఛాయ్ ఏడుకోది, నేను పెడతా. అమ్మా చాయ్ ఏమైంది? బాసల్లో కూడా తోమేసిన అమ్మా, చాయ్ ఏమైంది? చాయ్ ఆగు రాదు, 10 నిమిషాలు ఆగు, చాయ్ పోస్తా. నేనేమన్నా మీకు అన్నం అడుగుతున్నానా, కూర అడుగుతున్నానా, బట్టలు అడుగుతున్నానా? ఒక కప్పు చాయ్ అడుగుతున్నామ్మా, అది కూడా పోయలేరా మీరు? అంత పిసినారోళ్ళా మీరు? నాకు అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, ఒక కప్పు చాయ్ ఇవ్వండి చాలు. 10 టైమ్స్ పాస్ చేస్తే నేను పని. బాగానే చేసినావు పద్మ, మాటలు ముందు టైంకి వచ్చేది నేర్చుకో. వస్తా, అప్పుడప్పుడు లేట్ అవుతుందిలే. నువ్వు చాయ్ అయితే ఇవ్వండి నాకు. పోస్తున్నా ఆగు. మమ్మీ ఈరోజు నీకు పని తప్పిపోయింది మమ్మీ. ఎందుకంటే ఈరోజు షెఫ్ అఖిల్ ఇంట్లో చిక్కుడుకాయ ఆలుగడ్డ వండింది తెలుసా? ఏమైందంటే అట్లెందుకు అరిస్తారు మీరు? నేను ఇప్పుడే కష్టపడి టబ్బు నిండా బాసన్లు దోమొస్తే మీరన్నీ మళ్ళీ బాసన్లు వేసిరు నాకు. ఆంటీ నేను కష్టపడి వంట చేసిన మమ్మీకి పని తప్పించి తెలుసా? చేసిరు ఈ వంట, దేశంలో లేని వంట మీరే చేసిరు. మరి పెద్ద మాస్టర్ షెఫ్ అనుకుంటురా మీరు? అవ్వ ఆంటీ నేను మాస్టర్ షెఫే నేను. ఏది ఇప్పుడు నాకు చెప్పిరు సరిపోయింది. పక్కకు ఎవరికి చెప్పకండి, కింద మీద వాడి నవ్వుతారు వాళ్ళు. ఆంటీ నా బాసలు అన్ని కానీ వేసారు కాబట్టి మీరు తిట్టుకుంటారు, నాకు అర్థమైంది. కాకపోతే నేనైతే మాస్టర్ షెఫ్ ఆంటీ. ఐ డిసైడెడ్ ఐ యామ్ మాస్టర్ షెఫ్. జర మీరు ఎట్లా మాస్టర్ షెఫ్ నాకు చెప్పండి, వివరించి చెప్పండి. ఆంటీ నేను మాస్టర్ షెఫ్ షో చూసినా కాబట్టి మాస్టర్ షెఫ్ అయినా ఆంటీ. మాస్టర్ షెఫ్ షోనా? ఈ షోలా తెలంగాణ ఇంకా ఏపీలా
ద మోస్ట్ టాలెంటెడ్ ఇంకా ప్యాషనేట్ హోమ్ కుక్స్ పోటీ పడతారు తెలుసా? ఏపీ ఇంకా తెలంగాణ నుంచి కంటెస్టెంట్సా? ఆంటీ ఇంకేనా కంటెస్టెంట్లు ప్రిపేర్ చేసిన రెసిపీస్ ని ఎవరు జడ్జ్ చేస్తారు తెలుసా? సెలబ్రిటీ షెఫ్స్ సంజయ్ తుమ్మ గారు, సంజయ్ తుమ్మ గారు ఉన్నారా? నిఖితా ఉమేష్ గారు, చలపతి రావు గారు తెలుసా? ఓ మంచి జడ్జిలే అయితే. ఆంటీ కంటెస్టెంట్లు ఇన్నోవేటివ్ మైండ్. సార్ జర తెలుగులో చెప్పండి నాకు. ఓకే, ఇప్పుడు ఇలా కంటెస్టెంట్లు ఉన్నారు కదా ఆంటీ, వీళ్ళు వినూత్నమైన మనసుకు హత్తుకునేలా మైండ్ బ్లోయింగ్ రెసిపీస్ ని తయారు చేసారు తెలుసా? ఎందుకంటే ఆ టేస్ట్ యొక్క సాంప్రదాయ రుచులు తెలపడానికి. మీరు అట్లా మాట్లాడుతుంటే నాకు ఇప్పుడే నోట్లకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. మిస్టరీ బాక్స్ ను స్టార్ట్ చేస్తే కంటెస్టెంట్ ఛాలెంజ్ వరకు ప్రతి ఎపిసోడ్ పక్కాగా మస్తు ఉంటుంది అంటే ఫుల్ ఎక్సైట్మెంట్, డ్రామా, ఇంకా నోరు నుంచే వంటకాలు ఉంటాయి తెలుసా? ఇంకేందో తెలుసా ఆంటీ, మన టాలీవుడ్ సూపర్ స్టార్ వెంకటేష్ దగ్గుబాటి వారి డాటర్ అర్షిత దగ్గుబాటి ఏంది విక్టరీ వెంకటేష్ వాళ్ళ బిడ్డనా? మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగుకి గెస్ట్ జడ్జి లాగా వచ్చింది అండ్ కంటెస్టెంట్లకి ఒక ఛాలెంజ్ ఇచ్చింది, లిక్విడ్ టు డెజర్ట్ ఛాలెంజ్. వామ్మో, ఇంతకీ ఏడా చూడండి సార్. సో సోనీ లివ్ యాప్ లో మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు నోరూరు నుంచే యుద్ధానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సోనీ లివ్ లనా? సోనీ లివ్ యాప్ లో మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు మండే టు ఫ్రైడే 1 PM కి స్ట్రీమ్ అవుతుంది, ఓన్లీ ఆన్ సోనీ లివ్ యాప్. సో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని స్ట్రీమ్ చేయండి, సరేనా ఆంటీ? చూడండి మీరు. అయితే నేను కూడా చూస్తా. ఆంటీ మీ దగ్గర ఎక్కడిది సోనీ లివ్ యాప్? మొన్న మీరు టీవీలో ఎట్లా వస్తుంటే నేను వెనకాల నించొని ఫోన్లో అట్లనే ఒత్తుకున్నా. బానే ఉన్నారు. వామ్మో, జీతమే కాదు గివి కూడా తీసుకుంటారు అనమాట మీరైతే. అవురా, ఏమండేదిరా మమ్మీ? చూద్దాం నాడు. ఏంది సార్, ఎందుకు అట్లా హైబత్ అవుతురు? ఏందండి రింగ్ టోన్ ఫైర్ అలారం లెక్క ఉంది. ఫోన్ వస్తే చెప్పండి నాకు. కట్ చేయండి, ఇన్పియలే మీకు అప్పటి నుంచి? అయ్యో, నేను భాషలు తోముతుండే కదా, నాకు ఇన్పియలే రింగ్ టోన్. కట్ చేయండి, మాకు వస్తుంది కట్ చేయడానికే. ఎన్నిసార్లు ట్రై చేస్తాం కదా మనం అప్పటి నుంచి. అమ్మా, ఆ 5th floor లా ఆమె ఉంటుంది చూడు ముసలా, ఆమె పేరేమో పేరు. ఎవరు? ఆ రింగులు రింగులు జుట్టు ఉంటుంది చూడు. ఎవరు? శాంతమ్మనా? ఆమె. అయితే ఏమైంది? ఇప్పుడు కోడల్ని తిడుతూనే ఉంటది. ఓ అంటే అంటే బంగారం కొంటది, అన్ని వేసుకొని తిరుగుతుంది ఆమె. నువ్వెందుకు చూస్తున్నావు పద్మ? వాళ్ళ బంగారాన్ని వాళ్ళు కొట్టుకుంటారు, ఏమైనా వేసుకుంటారు, నీకెందుకు? అరే గట్ల కాదమ్మా, మనలో మన మాట ఆమె ఎట్లాంటిదో నీకు కూడా తెలియాలి కదా. ఇంకా ఆ 4th floor వాళ్ళు 412 వాళ్ళు మొన్న ఊటీకి పోయిరు, నా కోసం చాయ్ పత్తి తెచ్చిరాళ్ళు. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే అటు చటు కంచిపోయిరు, నన్ను గుర్తు పెట్టుకొని మరీ ఒక చీర తెచ్చిరు నా కోసం. తిరుపతికి పోయి తిరుపతి ప్రసాదం తెచ్చిర్రు. ఇంట్లో పాత ఫ్రిడ్జ్ ఉంటే నాకు ఇచ్చేసిరు, అది కూడా మంచిది. మా పిల్లలకి అయితే 10 జత బట్టలు ఇచ్చిర్రు. ఇట్లా చెప్పులు ఇరిగిపోయినాయి అమ్మా అని చెప్పిన, తెల్లారే కొత్త చెప్పులు ఇప్పించిరు. నాకు తెలుసా ఎంత మంచోళ్ళో కదా వాళ్ళు 412 వాళ్ళు. కానీ నేనంత మంచిదానిగా తెలుసా అమ్మా నాకు. పద్మ, నువ్వు ఇన్ని ఇళ్ళల్లో పని చేస్తావు కదా, అందరి ఇళ్ళలో చాయ్ తాగుతావా లేక ఖచ్చితంగా మా ఇంట్లోనే తాగుతావా నువ్వు? అందరింట్లో తాగితే మన ఉందా అమ్మా? మీరు చాయ్ మంచిగా చేస్తారమ్మా, అందుకే ఇన్నే తాగుతా. పొగడు పద్మ, ఇక పొగడేస్తున్నావు. చాయ్ తప్ప ఏమి అది ఏమైతే జర మంచి మూడ్లు ఉన్నట్టుంది, జీతం పెంచమని చెప్తా. అమ్మ 1 సంవత్సరం నుంచి పని చేసినా కదా, జర జీతం పెంచొచ్చు కదా అమ్మ. ఏందేంది, చాయ్ వంగడంగానే నీకు జీతం పెంచుతారా? ముందు టైంకి వచ్చేది నేర్చుకో, డుమ్మాలు తక్కువ కొట్టు. ఆడ గోడలకు జాలి చూడు ఎట్లుందో, 3 వారాల నుండి చెప్తున్నా, చేస్తున్నావా? ఇప్పుడు చేస్తా అప్పుడు చేస్తా అంటున్నావు. బాసలకు సబ్బట్లే ఉంటుంది, బట్టలకు మరకలు ఎట్లే ఉంటాయి, నీకు జీతం పెంచాలనా? ఎందుకు? బట్టలకు మరకలు ఉన్నందుక, బాసలకు సబ్బు ఉన్నందుక? నేను మొన్న మంచిగా చెప్పిన, ఈ చీర కలర్ పోతుంది పద్మ, వేరేగా నానబెట్టు అంటే అన్నీ ఒక దగ్గర వేసి నానబెట్టినావు. నువ్వు చెప్పాలమ్మా ఏ చీరనో? 10 చీరలు ఉండే ఆడ, ఏ చీర అనుకోవాలి నేను? జీతం ముక్కిస్తున్నానా నేను నీకు? నువ్వు ఇచ్చే జీతంతోనే మా ఇల్లంతా గడుస్తుంది. మరి పద్మ చేసి చేయి లేకుంటే లేదు, నేను మాత్రం జీతం పెంచాను. ఫస్ట్ టైం మీ దాంట్లో పని చేయడానికి వచ్చినప్పుడే అర్థమైంది నాకు మీరు జీతం పెంచారని. నాకు ఇంకీనే కూర్చొని ముచ్చట్లు పెడతావా? పని చేయవా? పోతున్నామ్మా. సార్
మనలో మన మాట. మీరు అన్నం తినేటప్పుడు అన్నం కింద పడేసారని నాకు తెలుసు. సంవత్సరం నుంచి చూస్తున్నా, కింద పడిందే అన్నం తినరు మీరైతే. ఆంటీ పడుతుందా ఆంటీ? అన్నం తినేటప్పుడు అన్నం కింద పడుతుందా ఆంటీ? ఎట్లయినా మీరు అన్నం తినేటప్పుడు ఇట్లా పడేయండి, నేను నూకుతా. సోఫా కింద ఎందుకు నూకుతురు సార్ మీరు? నేను ఎందుకు నొక్కుతా చెప్పు ఒక మాట. వంగి వంగి నా నడుములు పోయినాయి సార్. ఇంటికోవాలి, జండు బాంబు పెట్టుకోవాలి, పండుకోవాలి. సరే సరే అంత బాధపడకండి. నెక్స్ట్ టైం నుంచి ఒక్క ఎక్కువ కింద పడకుండా తింటా. సార్ జర దండం పెడతా, అన్నంని అన్నంలాగా తినండి సార్ ప్లీజ్. సార్ అది పద్ధతేనా సార్? చెప్పండి సార్, అది పద్ధతేనా? చిన్న సార్ ఏమో తిని సోఫా కింద నూపుతారు, మీరేమో సోఫాలో కూర్చుతున్నారు. నేను పని మనిషిని అనుకుంటుర్రా, రోబోటో బీబోటో అది అనుకుంటుర్రా? ఆ చిప్స్ తిని సోఫాలలో కూర్చుతారు, ఆ ఫ్రూటీయో బీటీయో తాగి కిటికీ కాడ పెడతారు, ఆ చాక్లెట్లు కూడా ఆ సోఫాలోనే కూర్చుతారు. నేను ఇల్లు కాలా సందులలో వెతకాలా సార్? ఆంటీ మమ్మీ జీతం ఇస్తుంది కదా మీకు. జీతం ఇల్లు కనికి ఇస్తుంది సార్, సందులలో వెతకనికి ఇస్తలేదు. సరే ఆంటీ తిట్టకండి, ఇక పడేయండి. ఇవి కూడా నేనే వాడేయాలి, మీరు పోయి డస్ట్బిన్ లో పడేద్దామని లేదు. మీ చేతులు అరిగిపోతున్నాయా సార్? హలో గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పద్మ చిపురు కట్ట అక్కడ పడే. ఓ ఇంకా పద్మనే కదా, పద్మ ఆంటీ సారీ, పద్మ అంటారు, పద్మ ఆంటీ సారీ ఆంటీ. సో గైస్ ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కామెంట్ కూడా చేయండి. కామెంట్ ఏం చేస్తారు తెలుసా? పద్మ ఆంటీ పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అప్పుడు పార్ట్ 2 వస్తుంది పద్మ ఆంటీ. మీకు తెలుసు పద్మ ఆంటీ బాగా పనిచేసింది వచ్చు, కాకపోతే జీతం ఎక్కువ అడుగుతుంది. అబ్బా అంత ఓవర్ యాక్టింగ్. పద్మ ఆంటీ పని తక్కువ, ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేస్తుంది. నెక్స్ట్ పార్ట్ 2లో ఇంకా ఘోరం సీన్స్ ఉంటాయి, మీరు చూడండి, షాక్ అవుతారు కదా మమ్మీ. అవును, జీతం పెంచాలండి, జీతం. మీరైతే కమెంట్ చేయండి పద్మ ఆంటీ పార్ట్ 2 అని, అప్పుడు పార్ట్ 2 వస్తుంది. సో అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి, అప్పుడు మీకు నోటిఫికేషన్ మీద నోటిఫికేషన్ వస్తాయి. అంతవరకు టాటా బాయ్ బాయ్. ఒకవేళ ఇప్పుడు పనాయమ రాకపోతే ఏది మమ్మీ మన పరిస్థితి? మమ్మీ ఇప్పుడు పనాయమ రాకపోతే ఏంది మమ్మీ మన పరిస్థితి? మమ్మీ ఇప్పుడు పనాయమ రాకపోతే ఏంది మమ్మీ అమ్మా నేను మీకేమన్నా అన్నం వస్తుంది? అమ్మ అన్న ఫస్ట్, నేను అన్నం అంట. అమ్మా నేను మీకేమన్నా అమ్మా నేను మీకేమన్నా అది అన్నం. ఏయ్ పూజ బుట్టి నీదే అమ్మా సంవత్సరం నాది, నేను మర్చిపోయలేదు. 7 పాస్ ఆడే ఉంటుంది. 7 పాస్ ఆడే ఉంటుంది. నవ్వుతున్నా. నేను అవుతానే పద్మ చూడాలి. అయ్యో బాగా